మార్నింగ్ ఎందుకు టైం అంటే మార్నింగ్ ఈజ్ ద ప్యూరెస్ట్ టైమ్ ఆఫ్ ద డే. భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే సో దేవతలు కానీ ఆ టైంలో తిరుగుతాను అంటుంటారు. ఆ టైంలో మంచి ఎనర్జీస్ ఉంటాయండి. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఇక్కడ మీరు చూడండి, అందుకే జనరల్ మీరు ఎప్పుడైనా చూడండి రాత్రి అనేసరికి దెయ్యాలు అంటారు, తెల్లారి అనేసరికి దేవతలు అంటారు అనమాట. రాత్రి వేసరికి దెయ్యం వచ్చేది అని అంటారు. అంటే చీకటి అనేది నెగిటివ్ ఎనర్జీ, వెలుగు అనేది పాజిటివ్ ఎనర్జీ. సో సూర్యుడు మార్నింగ్ వస్తాడు, వెలుగు వస్తుంది, నైట్ ఎప్పుడు అంటే చీకటిగా ఉంటారు. సో ఈ టైంలో మీరు ఏం చేయాలంటే ఈ టైంలోనే గొప్ప గొప్ప ఛాంపియన్స్ బిలియనర్స్ వాళ్ళ మైండ్ని ట్యూన్ చేసేసుకుంటారు ఎర్లీ మార్నింగ్. సో ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వర్డ్స్ హ్యావ్ పవర్. ట్రూ అండి, ట్రూ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ గుర్తుపెట్టుకోండి, వర్డ్ ఎవరైతే మీరు నేర్చుకుంటారో, ఏ వర్డ్ మాట్లాడాలో నేర్చుకుంటారో ఒక ఎల్లో యాడ్ అయిపోద్ది, అంటే వర్డ్ మారిపోద్ది అనమాట. లెర్న్ చూడండి, వర్డ్ అంటే మాట, వర్డ్కి వర్డ్కి తేడా ఏంటి? ఎల్లో తేడా. సో మీరు ఎప్పుడైతే వర్డ్ ఎలా మాట్లాడారు లెర్న్ నేర్చుకుంటారో ఆ ఎల్లో చిన్న యాడ్ అయిపోతే మీ వర్డ్ మారిపోద్దండి. అది ఇందాక అన్వర్ గారు రేపు షెడ్యూల్ అంతా బాగా పెట్టేసేయండి, లేదంటే ఇబ్బంది పడిపోతాం మనం అని చెప్పేసి నేను అన్నాను అనమాట. నేను మా అరవింద్కి చెప్పాను, మా టీంతో చెప్పాను, రేపు షెడ్యూల్ ప్రాపర్గా పెట్టేసేయండి, ఇబ్బంది పడిపోతాం లేదంటే మళ్ళీ మండే వరకు అని చెప్పేసానంటే అప్పుడు వెంటనే అన్వర్ గారు ఒక మాటని కవర్ చేశారు, అంటే కరెక్ట్ చేశారు దాన్ని. స్విచ్ వర్డ్స్ అంటారు కదా, అవి నాకు బాగా నచ్చిందండి. రేపంతా సవ్యంగా జరగాలి అని చెప్పేసి చెప్పండి, అప్పుడు ఆ ట్యూనింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి చూడండి. రేపు ఇబ్బంది పడిపోతాము అనేటువంటి దానికి రేపు సవ్యంగా జరగాలని చెప్పేసి కోరుకునే దానికి ఎంత డిఫరెన్స్ ఉంది. ఒక్కొక్క చిన్న మాటలోనే అంత నెగిటివ్ని మనం చేసుకోగలుగుతాం. నిజంగానే మీరు చెప్పినట్లు వర్డ్ కనుక మనం పర్ఫెక్ట్గా వాడితే మన వరల్డ్ మారుతుంది. ఆ వర్డ్ నెగిటివ్ ఉంటే మన వరల్డ్ కూడా నెగిటివ్ అయిపోయింది. అది చాలా మందికి నెగిటివ్ అని తెలియదండి, అంటే మనకు కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ ఇంతకుముందు అలాగే అనుకునేవాడిని. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం ఒక అతను వచ్చారు, అన్వర్ గారు నేను చనిపోయినంత వరకు బాగుండాలని చెప్పారు. సార్ రాంగ్, బతుకున్నంత వరకు బాగుండాలని కోరుకున్నాను అంతే. సో కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వర్డ్స్ హ్యావ్ పవర్ అని కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. మీరు నా క్లాసెస్కి వచ్చిన ఏ వర్డ్స్ మాట్లాడితే మీరు ఫాస్ట్గా ధనవంతులు అవుతారో నేను మీకు నేర్పిస్తాను.